కేసీఆర్ ముంగట కూడా నిలదీస్తా, ఇది తప్పు అంటే. నేను ప్రస్తుతానికి ఏంటంటే కొందరు ఆడోళ్ళు మంచోళ్ళు ఉంటారు, కొందరు మొగోళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ చేసే పనికి ఏమదంటే 2000 పింఛన్ అంటోండి, ఇప్పుడు 1000 నెలకు 2000 వస్తాయి కదా అని మొగ నిడిసబెట్టి నువ్వెంతరా అని పోతారు. అప్పుడు ఈయన జీవితం ఏం కావాలి? ఇంకొకటి సార్, 20 ఏళ్ళ ఆడమే పింఛన్ ఇస్తుండ్రు, ఏది బీడీలు చేసిన. మరి మేము డ్రైవర్లం, కేసీఆర్ బండి నడిపించేది డ్రైవరే, కేసీఆర్ బిడ్డని నడిపించేది డ్రైవరే, అలా ఎవరిదైనా అలా ఫ్యామిలీ నడిపించే డ్రైవరే. డ్రైవర్ కన్ను ముస్తీలు ఉంటారా? మరి బీడీలు చేసే వాళ్ళకి పింఛన్ ఇస్తుండు, మరి డ్రైవర్లకి ఎందుకు ఇస్తలేడు పింఛని? ఇది ఎక్కడ న్యాయం? ఇంట్లో కూర్చుండి అట్టి బీడీలు దాల్చేయడానికి పింఛని, మొగ విడిసబెట్టిన ఆడదానికి పింఛని, మా డ్రైవర్ కంటి పాపలు చంపుకుంటుండే, మా రానికి ఎందుకు లేదు పింఛని? ఇప్పుడు మీ తరపు నుంచి ప్రభుత్వానికి మీకు ఏం కావాలని చెప్తాం అనుకుంటున్నాను. పింఛన్ కావాలా సార్ మాకు ఖచ్చితంగా. ఒక 40 ఇయర్ 40, ఇప్పుడు నేను ఒక 45, 51 ఉన్నా. నేను 51 అంటే మాకు కళ్ళు కనిపిస్తాయి. ఇంకా మేము డ్రైవర్ చేస్తున్నాం. నేనే అంటే నా ఒక్కని గురించి కాదు, ప్రతి ఒక్క డ్రైవర్ గురించి కొట్లాడుతున్నా. ఇప్పుడు కేసీఆర్ బండి లేపాలన్న డ్రైవరే, బిడ్డది లేపాలన్న డ్రైవరే, ఎవరైనా డ్రైవరే. డ్రైవర్ లేని బండి నడవలేదు కూడా. ఈ హెలికాప్టర్ లేపాలన్న డ్రైవరే కావాలి, ఆయనకు పైలటే కావాలి. మరి 50 ఏళ్ళకు 40 ఏళ్ళకు పింఛన్ డ్రైవర్ ఖచ్చితంగా కావాలా డ్రైవర్లకు. మరి ఇంట్లో కూర్చున్న ఆడదానికి పింఛన్ ఇస్తాడు, మొగడు వచ్చిన ఆడదానికి పింఛన్ అంటే ఆడోళ్ళు ఈయనకు సేఫ్టీ అవుతారా దగ్గర? మేము డ్రైవర్లం కామా? మేము డ్రైవర్లం మనుషులం కామా? అవు సార్, మాకు కంటి చూపు తగ్గిపోదా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిందంటే మాకు కంటి చూపు తగ్గిపోతుంది. మరి మాకెందుకు ఇయ్యరు? మేము పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు పింఛన్ ఇవ్వాలా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మాకు పింఛన్ ఇవ్వాలి సార్. మేము ఎంత బాధపడుతున్నాం. ఒక విషయం సార్, మీరు బండి ఎక్కుతారు, మేము ఒక కన్ను మూస్తుంటారా? మరి డ్రైవర్లకు ఎందుకు ఇస్తలేరు ఈ పింఛని? ఎందుకు తీసుకుంటలేదు ఈ నిర్ణయం? ఇంట్లో కూర్చున్నోళ్ళకి పింఛన్, ఈయనకి పింఛన్, గుంటోళ్ళకు గుడ్డోళ్ళకు గుండోళ్ళకి ఇచ్చారు, అది వాస్తవం. మొగడు చచ్చిన వాళ్ళకి ఇచ్చారు, అది వాస్తవం. మొగడు ఇడిసబెడితే ఇప్పుడు తేకపోతే ఇడిసబెడుతోంది, దానికి పింఛన్. ఇక మొగడి మేన్కి ఎందుకు ఇష్టం? మరి లగ్గాలు చేయాలి ఎందుకు? ఇవన్నీ ఎందుకు సార్? ఇది ఒక్కటి సార్, మాకు డ్రైవర్ ఖచ్చితంగా పింఛన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరినైనా సరే కెమెరా కలిసి చెప్పండి, డ్రైవర్లకు మాత్రం పింఛన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీ వారిలో అయినా సరే డ్రైవర్ లేని బండి ఎక్కడ కూడా ఎవరిది కూడా లేపడు, డ్రైవర్ నడవదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.